సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ఎదుట రిటైర్డ్ కార్మికుల వారసులు ఆందోళన చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రిటైర్డ్ సింగరేణి కార్మికుల వారసులు జీఎం ఆఫీస్ ఎదుట ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆర్ఎల్సీ అగ్రిమెంట్ లో భాగంగా 14 జాతీయ సంఘాలతో కుదిర్చిన ఒప్పందం ప్రకారం సింగరేణి మారుపేర్ల సర్క్యులర్ మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులు పరిష్కరించాలని జీఎం ను కోరామని తెలిపారు. సెప్టెంబర్ 20వ తేదీన ఆర్జీవన్ జీఎం ఆఫీస్ ఎదుట నిర్వహించబోయే ధర్నాకు అన్ని జాతీయ సంఘాలు తమ మద్దతు తెలిపాయన్నారు. కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాయని దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే సింగరేణి యాజమాన్యం మరియు ప్రభుత్వం మారుపేర్లను సరిచేసే విధంగా సర్క్యులర్ ఇవ్వాలని తెలిపారు. సింగరేణిలో మనం చూసుకున్నట్టు అయ్యేది ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నాలాంటి కార్మికుల పిల్లలు ఏదైతే మా యువకులు ఉన్నారో సింగరేణి మారుపేరు విషయం పైన ఎంతో అవస్థపడుతున్నటువంటి రోజు ఇవాళ మేము అవస్థపడుతున్నామని ప్రతి ఒక్క యూనియన్ లీడర్కి తెలుసు, ప్రతి ఒక్క ప్రభుత్వం లీడర్కి తెలుసు, ప్రతి ఒక్క ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో సింగరేణిలో ఈవెన్ బలరాం సార్ గారికి కూడా తెలుసు. ఇవాళ ఇంతకుముందు ఉన్న శ్రీధర్ సార్ కూడా తెలుసు. ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యూనియన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఇవాళ వీళ్ళు వచ్చి మేము చేస్తామనేసి అని చెప్పేసి ఇవాళ ఏదైతే ఏఐటీసీ గెలిచిందో ఫస్ట్ ఒప్పందం వచ్చేసి ఇవాళ మాకు మార్పేర్ల విషయం గురించి మేము క్లియరెన్స్ చేస్తాం, వెంటనే మేము రాగానే అదే చేస్తామనేసి అన్నారు. ఇన్ని రోజులు గుర్తింపు పత్రం రాలేదనేసి అని చెప్పేసి మాట్లాడేళ్ళు. గత మొన్న 2 రోజుల కింద వాళ్ళకు గుర్తింపు పత్రం వచ్చింది కాబట్టి వాళ్ళు వెంటనే మాకు ఇది సమస్య క్లియరెన్స్ చేసి సింగరేణి సీఎండీ అధికారుల నుంచి మాకు మార్పేర్ల సమస్య పైన సర్కులర్ విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ వీడియో బలరాం సార్ గారి వరకు చేరుతారనేసి మేము కోరుకుంటున్నాం. సో చేరినట్టు అయ్యేది ఉంటే దీన్ని వెంటనే ప్రభుత్వంతో బలరాం సార్ గారు మాట్లాడి మాకు పరిష్కరిస్తే ఇవాళ ఒక ఆర్జీవన్లోనే కాకుండా ఇవాళ సింగరేణి బొగ్గు కాని ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో కొన్ని వేల మంది ఇవాళ మేము అవస్థ పాల్పడుతున్నాం. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడి రేపు పొద్దున ఎవరికైనా ఏమన్నా అయ్యేది ఉంటే మాత్రం దానికి బాధ్యులు సింగరేణి మాత్రమే పరిస్థితి అవుతుంది. ఖచ్చితంగా వెంటనే సింగరేణి మార్పేర్ల పెండింగ్ విషయం పైన సర్కులర్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం. గతంలో మారుపేర్ల సమస్య అనేది అది ఇప్పుడు వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి మా తండ్రులు కూడా జాబ్ చేసినప్పటి నుంచి వచ్చింది. దాదాపు పైరవులదారులు మరియు బ్రోకర్ల వల్ల జరిగిన తప్పిదాల వల్ల ఆ బాధలు కానీ మేము అనుభవించడం జరుగుతుంది. ఇవాళ మాకు ఉద్యోగం రావాలి అని అంటే మారుపేరు అనే కారణంతో ఉద్యోగాలు రాకుండా మరియు మమ్మల్ని విజిలెన్స్ అధికారులతోటి పెండింగ్లో పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. మా కుటుంబాలు రోడ్డున పడే స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ దాదాపు ఆర్థికంగా మానసికంగా ఉద్యోగం రాకుండా ఏ పని చేయాలో కూడా తెలియకుండా మేము బాధపడుతున్నాం. ఇప్పుడు ఆర్ఎల్సీలో మన అన్ని యూనియన్లను ఆర్ఎల్సీలో ఒక అగ్రిమెంట్ జరిగినది అంతకుముందు. ఈ అగ్రిమెంట్ అయ్యి ఈ సర్క్యులర్ వస్తుందని వేచి చూస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ఆ సర్క్యులర్ రావడం లేదు. మరియు మాకు అసలు ఉద్యోగాలు వస్తాయా రావా అనే ఆలోచనలో మేమున్నాము. కావున దీని గురించి అన్ని యూనియన్లను మేము కోరేది ఏంటిదనంటే 20వ తారీఖు మేము ఇక్కడ ధర్నాకి వస్తున్నాము. మాకు సపోర్ట్ చేయాలి, అన్ని యూనియన్లు కలిసి వచ్చి మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాము.